హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ లావణ్యని మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. బతుకమ్మ పండుగ ఎలా జరుపుకున్నారు లాస్ట్ రోజు? మేమైతే చాలా బాగా జరుపుకున్నాం ఫ్రెండ్స్. మా ఊళ్ళో అయితే చూస్తున్నారు కదా ఎంత జనం ఉన్నారో. అసలు ఇక్కడ ఉన్న ప్లేస్ కూడా సరిపోదనమాట, అంత జనం ఉంటారు మా ఊళ్ళో. పిల్లలు పెద్దలు అందరూ. నైట్ అయితే 3 అయింది. అసలు మాకు అసలు ఒక్క చిన్న పిల్ల కూడా నిద్రపోలే అనమాట. అంత బాగా జరుపుకుంటారు ఫ్రెండ్స్ మా ఊళ్ళో అయితే లాస్ట్ రోజు బతుకమ్మ. ఫస్ట్ రోజు ఇంత బాగుండదు లేకపోతే ఫస్ట్ రోజు నుండి లాస్ట్ రోజు అయితే చాలా బాగా జరుపుకుంటారనమాట. మా ఆడవాళ్ళ పండగ కదా, మగవాళ్ళు ఎందుకు రావాలి అనే ఫీలింగ్ అనేది ఉండదనమాట. అందరూ వస్తారు, పిల్లలు పెద్దలు అందరు వస్తారు. చాలా బాగా జరుపుకుంటాం ఫ్రెండ్స్ మేమైతే బతుకమ్మ పండుగ. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నాం కదా, ఈ డ్యాన్స్కి పాట అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కానీ పెద్ద వీడియోకి పాట అప్లోడ్ చేయడం బాగుండదు కదా, అందుకే అప్లోడ్ అయితే చేయట్లే, వాయిస్ ఇస్తున్నా ఫ్రెండ్స్. ఈ పాట చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరికి నచ్చుద్ది అనమాట. ఈ డ్యాన్స్కి పాట అంత బాగుంటుంది. ఈ పాట వస్తుంది అనేసి ఈ వీడియో తీసా, కానీ ఈ పాట ఇక అప్లోడ్ చేస్తే బాగుండదు కదా పెద్ద వీడియోకి అనేసి అయితే ఇక వాయిస్ ఇస్తున్నా ఫ్రెండ్స్. నేనైతే చూసేయండి ఫ్రెండ్స్, మా ఊరి బతుకమ్మ లాస్ట్ రోజు ఇలా జరుపుకుంటారనమాట. ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది మా ఊళ్ళో అయితే. చాలా సరదాగా సందడిగా ఉంటుంది అనమాట. ఇందులో ఈ జనాలలో నేనున్న ఫ్రెండ్స్ ఎక్కడున్నానో గెస్ చేయండి. నేను మీ లావణ్య. మా ఫ్యామిలీ మొత్తం ఉన్నారనమాట ఇందులో. మొత్తం అంటే మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ కాదులే, ముగ్గురం. మా బాబు, మా ఆయన, నేనున్నాం. గెస్ చేయండి ఈ జనాలలో యాడున్నాము. మీరు ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్స్ బతుకమ్మ పండుగ లాస్ట్ రోజు? నైట్ ఎన్ని గంటల దాకా ఉన్నారు? కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. మాకైతే నైట్ 3-2:30 అయింది ఫ్రెండ్స్. బతుకమ్మని గంగమ్మ తల్లి దగ్గర తీసుకెళ్ళేసరికి అయితే చాలా బాగా జరుపుకుంటారు మా ఊళ్ళో ఫ్రెండ్స్. కాకపోతే నేనే ఈసారి ఇక బతుకమ్మ వెయ్యలే ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక కొన్ని పరిస్థితుల వల్ల వేయలేదనమాట. కానీ వేయలే కావని డ్యాన్స్ అయితే వేయడానికి వెళ్ళా ఫ్రెండ్స్ నేను. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే లాస్ట్ రోజు బతుకమ్మ. చూడండి ఫ్రెండ్స్, ఇది మా ఊరు బొడ్రాయి ఇటు సైడు. బొడ్రాయి ముందే వేస్తామన్నమాట ప్రతి సంవత్సరం బతుకమ్మ తల్లిని. అక్కడ ప్లేస్ చెరిపోయినా అక్కడే వేస్తామని అక్కడే మంచిగా అనిపిస్తుంది మాకు. అక్కడ బతుకమ్మ వేస్తే ఇక వేరే చోట వేస్తే అంత సందడిగా అనిపించదు. ఎందుకంటే బొడ్రాయి ఊరు మా ఊర్లో సెంటర్లో ఉందన్నమాట. ఇక అక్కడ సెంటర్లో అయితే చాలా బాగుంటుంది అనేసి ఇక అక్కడే వేస్తాం ప్రతి సంవత్సరం. అందరం వస్తారనమాట, పిల్లలు పెద్దలు అందరూ. లాస్ట్ రోజు అయితే ఇక్కడ వేరే ఊర్లో ఉన్న వాళ్ళు కూడా వస్తారు కదా దసరాకి. ఇక ఆ వాళ్ళు ఊర్లో ఉన్న వాళ్ళు చాలా మంది అవుతారనమాట. చాలా జనం అవుతాం, చాలా సందడిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మా ఊళ్ళో అయితే ఇలా జరుపుకుంటాం. మీ ఊళ్ళో ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ బతుకమ్మ? కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా మరి? మా వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.